వెల్కమ్ టు శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్, అమలాపురం. ఎఫిలియేటెడ్ టు ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ, రాజమండ్రి. మై నేమ్ ఈస్ వై వరప్రసాద్, లెక్చరర్ ఇన్ హిస్టరీ. సో ఈరోజు ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్లో మనం ఫస్ట్ యూనిట్ నుంచి ఢిల్లీ సుల్తానేట్లో ఒక లెసన్ మనం డిస్కస్ చేస్తాం. ఏంటి ఆ లెసన్ అంటే, ఢిల్లీ సుల్తానేట్ కాలం నాటి సాంఘిక వాటర్ క్యాచెస్ ఢిల్లీ సుల్తానేట్ యుగం నాటి సాంఘిక ఆర్థిక స్థితిగతులను వర్ణింపుము. ఢిల్లీ సుల్తానేట్ యుగం నాటి సాంఘిక ఆర్థిక స్థితిగతులను వర్ణింపు. సో నేను చాలా సందర్భాల్లో చెప్పాను, సుదీర్ఘమైన పాలన, సుమారుగా 320 సంవత్సరాల సుల్తాన్ యుగ పాలనలో సాంఘిక ఆర్థిక పరిస్థితులు ఒకే రీతిగా లేక, ఒకే విధానంగా లేక అనేక ఒడిదుడుకు లోను. ఎందుకంటే సుమారు 320 సంవత్సరాలు ఒకే రకమైన పరిస్థితులు ఉంటాయంటే కాలానుగుణంగా మారుతూ ఉంటాయి. సో నిన్న వండిన కూరను మనం ఈరోజు తినలేదు. పరిస్థితి మారుతున్నప్పుడు మరి ప్రజల యొక్క జీవన ప్రమాణాలు, ప్రజల యొక్క స్థితిగతులు ఒకే రకంగా ఉంటాయని మనం ఎట్లా చెప్పగలం? కాంటు. సో అందువల్ల ఏంటంటే, ఈ సుదీర్ఘమైన 320 సంవత్సరాల సుల్తాన్ పాలనా యుగంలో సాంఘిక ఆర్థిక పరిస్థితులు ఒకే రీతిగా లేక అనేక ఒడిదుడుకులు. ఢిల్లీ సుల్తాన్లు తమ యొక్క పాలనకి అనుగుణంగా ప్రజల యొక్క స్థితిగతులు కూడా, దానిలో మొట్టమొదటి మనం పరిశీలన చేస్తాం. సాంఘిక పరిస్థితులు ఎట్లా ఉన్నాయి మనం చూద్దాం. సాంఘికము అంటే సమాజంలో నివసించే ప్రజలు, ఓకే, వారి యొక్క పరిస్థితి, వాళ్ళ యొక్క ఆచార వ్యవహారాలు, కులం ఉందా, స్త్రీ స్థానంలో సమాజంలో స్త్రీ స్థానం ఏంటి, ఇలా అనేకమైన పరిస్థితులు. సో ఇక్కడ మనం చూసినప్పుడు సాంఘిక పరిస్థితులు, ఢిల్లీ సుల్తానేట్ యుగంన భారతదేశ సామాజిక వ్యవస్థలో సామాజికమన్నా సాంఘికమన్నా సంఘమన్నా ఒకటే. చాలా జాగ్రత్తగా, సంఘమన్నా సాంఘికమన్నా సమాజం అన్నా ఒకటి. సో ఇక్కడ మనం ఢిల్లీ సుల్తానేట్ యుగంలో భారతదేశ సామాజిక వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు సంభవించాయి. ముస్లిం పాలనలో చిరకాలంగా అంటే చాలా కాలంగా ఉన్నాయి. హిందువుల్లోనూ వర్ణ భేదాలు మరుగున పడ్డాయి. సమాజం ముస్లిమేతరులు లేక హిందువులు రెండు వర్గాలు, సమాజంలో రెండు వర్గాలు అనే రెండు ప్రత్యేకమైన మతపరమైన వర్గాలుగా వ్యక్తమై, హిందూ ముస్లిం అనే రెండు వర్గాలుగా వ్యక్తం. ఓకే,
ముస్లింలు పాలకులు, హిందువులు పాలితులు. ముస్లింలు పాలకులు, హిందువులు పాలకులు. సమాజంలో 5% ముస్లింలు కాగా, సమాజంలో అంటే 100కి 5 ఉంటే మిగిలిన 95 మంది హిందువులు. మిగిలిన 95 మంది హిందువులు. మతోన్మాదులైన హిందువులు ఇస్లాం మతం మార్చారు. ఇస్లాం మతం మార్చారు. అనేక మార్గాలు. ఉదాహరణ, వాళ్ళకి ఏమీ అది కదా, భారతదేశాన్ని కఫర్ రాజ్యం అన్నారు విగ్రహాలతో, దాన్ని ఇస్లాం రాజ్యంగా చేయటమే వాళ్ళ ఉద్దేశం. అందువల్ల ఇక్కడ మనం గమనించినప్పుడు మతోన్మాదులైన ముస్లింలు హిందువులను ఇస్లాంలోనికి మార్చడానికి అనేక మార్గాలు. ఏంటా మార్గాలు అంటే దేవాలయాలు ధ్వంసం చేయడం, బలవంతంగా మార్పిడి, జిజియా పన్ను విధించడం, హిందూ స్త్రీలను అత్యాచారం చేయటం, ఇలా అనేక రకాలైన అమానుష్యమైన చర్యలు చేసి వాళ్ళు దుర్మార్గంగా ప్రవర్తించారు. ఈ దుశ్చర్యలకు హిందువులు వ్యతిరేకించారు, గర్హించారు. అందువల్లనే ముస్లింలు హిందువులు కఫర్ అని నిందింప, హిందువులు ముస్లింలని మేచర్లని నీచంగా పిలిచారు. మేచర్లు అంటే దౌర్భాగ్యులని, పెండారులని, అట్లా కొన్ని రకాల పేరు. ఢిల్లీ సుల్తాన్ యుగం పాలకులకు అంటే ముస్లింలకు, పాలితులకు అంటే హిందువులకు మధ్య స్నేహ సహకారాలకి శత్రుత్వము, ద్వేషము ప్రబలంగా ఉన్నట్లు ఇబెన్ బటోటా వంటి విదేశీ యాత్రికుల రచన వల్ల తెలుస్తుంది. ఇబెన్ బటోటా అంటే విదేశీ యాత్రికుల రచన వల్ల తెలుస్తుంది. కానీ కాలానుగుణంగా కాలక్రమేణా ముస్లిం సర్దారుల్లో ప్రబలిన అధికార కాంక్ష వల్ల సుల్తాన్లు హిందువులను ప్రభుత్వంలోని అనేక ఉన్నతమైన పదవులు అలంకరించారు. ఎందుకంటే కాలక్రమంలో అదే చెప్పాను మీకు, సుదీర్ఘమైన 320 సంవత్సరాలు. ఈ సుదీర్ఘమైన 320 సంవత్సరాల్లో ఒకే రకంగా ఉన్నాయా, సాంఘిక పరిస్థితులు ఒకే రకంగా ఉన్నాయా అంటే లేవు. కొన్ని రకాల మార్పులు వచ్చింది. అదే మార్పు ఇక్కడ. మొదట్లో హిందువులకి ముస్లింలు పడేది కానీ కాలానుగుణంగా ముస్లింలు హిందువులను ఉన్నతమైన ఉద్యోగాల్లో నియమించారు. ఉదాహరణ మనం చూసినప్పుడు అల్లావుద్దీన్ ఖిల్జీ సేనానిగా ఉన్న అల్లావుద్దీన్ ఖిల్జీ సేనానీయుడు మాలిక్ కపూర్ను ఇస్లాంను స్వీకరించిన హిందువు. అట్లనే ఫిరోజ్ షా తుగ్లక్ కాలం ప్రధానమంత్రి ఖ్వాజా జమాన్ ముక్కుబుల్ ఇస్లాంను స్వీకరించిన బ్రాహ్మణుడు. ఇట్లా హిందువుల పట్ల కొందరు ముస్లింలు అనుసరించిన సమన్వయం, హిందూ ముస్లింల మైత్రికి దోహదం చేసినను హిందూ ముస్లింల మధ్య హక్కుల్లో, విధుల్లో, గౌరవ ప్రతిపత్తుల్లో అనేక వ్యత్యాసాలు కాగా సనాతన బద్ధులైన బరాని వంటి ముస్లిం చరిత్రకారులు సుల్తాన్ ఆదరణ వల్ల హిందువులు అనుభవించిన అధికార గౌరవాలని చూసి వాళ్ళు కూడా అసహించుకోరు. అంటే వాళ్ళు గర్హించడం అంటే వ్యతిరేకించారు. ఏంటి హిందువులు ఇంత ఉన్నతమైన పదవుల్లో పెట్టడం. అందువల్ల కొన్ని సందర్భాల్లో సమాజంలో హిందూ ముస్లిం అనే వ్యత్యాసం ఉన్నా కొన్నిసార్లు వాళ్ళు కలిసిమెలిసి. సో దీంట్లో మొట్టమొదటిగా సమాజంలో ముస్లిం స్థానం ఎట్లా ఉంది? సమాజంలో ముస్లిం స్థానం ఢిల్లీ సర్దార్ల పాలనలో ప్రత్యేకమైన గౌరవ ప్రతిపత్తులు
అధికారం, హక్కులను అనుభవించే వర్గం ముస్లిం వర్గం. ముస్లిం ఢిల్లీ సుల్తాన్ల పాలనలో ప్రత్యేకమైన గౌరవ ప్రతిపత్తులు, అధికారం, హక్కులను అనుభవించే వర్గం ముస్లిం వర్గం. పాలకులకు ఇష్టలైన వారు వీరు శక్తి సామర్థ్యాలపైనే ఢిల్లీ సుల్తానేట్ ఆధారపడి ఉంది. ఈ వర్ణన స్వదేశీ ముస్లింలోని కాక విదేశీయులైన తుర్కులు, పర్షియన్లు, ఆఫ్ఘన్లు, అరబ్బులు, ఈజిప్ట్ వాసులు, అబిసీనులు కలగదు. ఇది కేవలం ఒక స్వదేశీ ముస్లింలోని కాదు, విదేశీ ముస్లింలో కూడా, దేశీ ముస్లింలు వాళ్ళలో కూడా కనపడదు. వీరందరూ సాంఘిక సమానత్వం లేదు. వీరిలో ఎక్కువ కాలం పాలకులైన వారు తుర్కులు, తదుపరి ఆఫ్ఘన్లు, మిగిలిన వారు అనేకులు ఉద్యోగాలు మాత్రమే పొందారు. ఇల్టుట్మిష్, బాల్బన్ మొదలగు వారు స్వదేశీ ముస్లింలను అసహించుకున్నారు. సామాన్యంగా ఉన్నత పదవులు ప్రభుత్వ వర్గాలకు మాత్రమే పరిమితం. ముస్లింలపై ఇస్లాం మతాధికారుల ఉలేమాన్ల ప్రభావం ఎక్కువ. సో మనం చూసాం ఇందాక పరిపాలనలో మతంలో రాజకీయం. అందువల్ల ఇక్కడ మతాధికారులు రాజకీయ నాయకులను ప్రభావితం చేసేవారు. పవిత్ర యుద్ధాలలో అసంఖ్యాకమైన ముస్లింలు పాల్గొన్నారు. హిందూ సమాజం నందు వల్లే ముస్లిం సమాజం నందు అనేక వర్ణాలు లేక శాఖలు ఉన్నాయి. ఉదాహరణ షియా, సునీ, సూఫీ, బొహరా, ఖ్వాజా మొదలగు వారు. ముస్లిం వర్గం జోదం, మద్యపానం, భోగ లాలసత్వం మొదలగు దులావాట్లకు లోను. సో ఈ రకంగా సమాజంలో వీరు అన్ని హక్కుల్ని, అన్ని రకాల అధికారాలని అనుభవించేవారు ముస్లింలు. ఇక సమాజంలో హిందువుల స్థానం. దేశం సొంత దేశం కానీ పరాయి వాళ్ళుగా బతికేవారు హిందువులు. ఎంత దౌర్భాగ్యమైన దుస్థితుల్లోనూ ముస్లింల దురాఘాతాలకి, మతోన్మాదులకు గురై అతి దుర్భరమైన నీచమైన జీవితం అనుభవించేవారు. ముస్లింలు హిందువుల్ని ఇస్లాంను మార్చడానికి వారి దేవాలయాలు ధ్వంసం చేయటమే కాదు, వాళ్ళ దేవాలయాల్ని ధ్వంసం చేయటమే కాదు, వారిపై జిజియా పన్ను వంటి పన్నులను హింసించి వధించేవారు. ముస్లింల దాడిలో అసంఖ్యాకమైన అమాయకపు హిందువులు దారుణంగా వధించబడ్డారు. ఉదాహరణ మనం చూసినప్పుడు తైమూర్, ఈ మంగోలు తైమూర్ తన దండయాత్రలో ఢిల్లీ సుల్తానేట్తో సంఘర్షణకు ఒకే రోజున 1,00,000 మంది హిందువులను పట్టుకున్నారు. 1,00,000 మంది చంపేస్తారు. అతి దారుణంగా. అలాగే అలావుద్దీన్ ఖిల్జీ, సికిందర్ షా వంటి సుల్తాన్లు హిందువులను కడు దరిద్రులుగా మార్చేస్తారు. పైగా హిందువులకు ఎట్టి రక్షణ లేదు. వీరు శీలంలో మదాంధులైన అమానుష్యమైన ముస్లింల భోగాలకే బలి. ముస్లింల ప్రభావం నుండి తమ మతాన్ని, సంస్కృతిని కాపాడటానికి హిందువులు తన వర్ణ వ్యవస్థ క్లిష్టతరం అక్కడే మారింది. మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలు వీళ్ళ వల్లే అనేక రకాలైన ఆచార వ్యవహారాలు రావటం. ఇక మూడవదిగా బానిసత్వం. నాటి సంఘంలో బానిసత్వం ఉండడం విశేషం. భారతదేశంలో బానిసత్వం. ముస్లిం రాష్ట్ర పాలకులు, ప్రభువర్గం వారు తమ నిత్యకృత్యాలు నిర్వహించడానికి బానిసలను సేవకులుగా వినియోగించారు. ఈ బానిసలు క్రమంగా పెరిగి ఫిరోజా తుగ్లక్ కాలం నాటికి 1,80,000 మంది అయిపోయారు. ఈ బానిస ఉద్ధరణ ఫిరోజా తుగ్లక్ ప్రత్యేకమైన ఒక బానిస శాఖను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక
ఇక నాలుగవది మనం చూసినప్పుడు చాలా ప్రాముఖ్యమైనది, భారత సమాజంలో ఈ ఢిల్లీ సుల్తానేట్ కాలంలో స్త్రీలు ఏ రకమైన స్థానాన్ని, సంఘంలో స్త్రీ స్థానం ఎట్లా, సంఘంలో స్త్రీ స్థానం ఏంటి అనే దాని గురించి చూసాం. స్త్రీకి నాడు సంఘంలో గౌరవ స్థానం, స్త్రీకి నాడు సంఘంలో గౌరవ స్థానం. హిందూ స్త్రీలు ముస్లింల బారి నుండి, ముస్లింల బారి నుండి తమ అంద చందాలను, శీలాన్ని కాపాడుకుంటూ ఘోషా పద్ధతి, బాల్య వివాహం మొదలగు దురాచారాలను, హిందూ స్త్రీల్లో సతీ సహగమనం, ముస్లిం స్త్రీల్లో జనాన ప్రబలి జనాన. సుల్తాన్ రజియా, రుద్రమదేవి, మీరాబాయి, రూపావతి అంటే పాలకులు, కళాకారులు చాలా అరుదు. ప్రజలకి శకునాలలో, జాతకాలలో, మంత్రతంత్రాల విద్యలో విశ్వాసం, యోగులు, మత గురువుల పట్ల ప్రజలకి భక్తిభావం. సో ఈ రకంగా సమాజంలో ఈ ఢిల్లీ సుల్తానేట్ పాలన, ముస్లింల రాకతో భారతీయ సంస్కృతి, భారతీయ సాంప్రదాయాలు మంట కలిసి అడుగంటిపోయి, ఎప్పుడూ లేని అనేక రకాలైన ఆచారాలు మధ్యయుగంలో భారత సమాజంలో, భారత సంస్కృతిలో చోటు చేసుకున్నాయి. ఏంటి అవన్నీ? అప్పుడు స్త్రీలకి అనేక రకాలైన ఇబ్బందులు ఏర్పడ్డాయి. వీరిని అతి దారుణంగా వారు అనుభవించిన వారు. వాళ్ళ నుంచి కాపాడుకోవటానికి, ఈ ముస్లింల నుంచి కాపాడుకోవటానికి హిందూ స్త్రీలుని రక్షించడానికి వారి తల్లిదండ్రులు చిన్నతనంలోనే వివాహం చేసేవలసి వచ్చింది, బాల్య వివాహాలు. అంతేకాకుండా వారి యొక్క అందచందాల్లో శీలాన్ని కాపాడుకోవడానికి వారు ముసుగు వేసుకున్నారు, ఘోషా పద్ధతిని ధరించేవారు అన్నమాట. ఎప్పుడైతే బాల్యంలోని వివాహాలు చేశారో, ఎప్పుడైతే బాల్యంలోని వివాహాలు చేయటం జరిగిందో, అప్పుడు వారు పెద్దవైనప్పటికీ తన భర్త చనిపోయేవాడు, ఈమె వితంతువుగా ఉండేది. అయితే వితంతువు ఉండటము అంత మంచిది కాదని ఆ చనిపోయిన భర్తతోటి ఆమెను ఏం చేసేవారంటే తగలబెట్టేసేవారు. దాన్ని సతీ సహగమనము. సో ఇది ఘోరాతి-ఘోరమైన ఆచార వ్యవహారాలు భారతదేశంలో రావటం జరిగాయి. ఒకదాని తర్వాత దీస్ ఆర్ ఆల్ కాన్సిక్వెన్సెస్. సో ద ఎర్లీ మ్యారేజెస్ లీడ్స్ టు సతీ. సో ఈ రకంగా ఒకదాని ఒకటి ఈ ఆచార వ్యవహారం. సో ఇవన్నీ సమాజంలో చోటు చేసుకుంది. దేనివల్ల అంటే ఢిల్లీ సుల్తానేట్ యొక్క కాలంలో సాంఘిక వ్యవహారాలు. ఈ రకంగా మనం ఢిల్లీ సుల్తానేట్ కాలం నాటి సాంఘిక పరిస్థితి ఏంటయ్యా అంటే, సమాజం రెండు భాగాలైతే, ఒకటి హిందువులు, రెండోది ముస్లింలు. సమాజంలో ముస్లిం స్థానం అద్భుతంగా ఉండేది, సమాజంలో హిందువుల స్థానం దుర్భరంగా ఉండేది. బానిసత్వం అనేది ప్రాబ్లం. సంఘంలో స్త్రీ స్థానం చాలా దారుణంగా. ఇవి మనకి సాంఘిక పరిస్థితులు ఢిల్లీ సుల్తానేట్ పాలన. ఇక ఆర్థిక పరిస్థితులను చూద్దాం. ఆర్థిక పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయో, ఢిల్లీ సుల్తానేట్ పాలనా కాలంలో ఆర్థిక పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయన్నప్పుడు, ఆర్థిక అద్భుతయము మొట్టమొదటిది. ఢిల్లీ సుల్తానేట్ యుగమున భారతదేశం ఐశ్వర్యవంతంగా ఉంది. గజనీ, గోరీ మహమ్మదులు దాడులు ఇవ్వలే కాక, తైమూర్ తన దాడిలో కొల్లగొట్టిన అపార ధనరాశులే నాటి ఐశ్వర్యానికి నిదర్శనం. సో మహమ్మద్ గోరీ, గజనీలు భారతదేశం మీద దాడి చేసి చాలా అపార కనకరాశులు పట్టుకుపోయారు. అయినప్పటికీ భారతదేశం కృంగల. భారతదేశం అన్నపూర్ణ, ఐశ్వర్యవంతమైన దేశం. లేకపోతే ఎందుకు వెళ్ళి పనికి వాళ్ళ అందరూ వచ్చి భారతదేశంలో తెస్టేయటం కదా. భారతదేశం సిరి సంపదలు కలిగిన దేశం అన్నమాట. ఇప్పటికీ కూడా
ఈ నల్ల డబ్బు ట్యాక్సులు కట్టకుండా ఉండడం వల్ల అలాన్నీ కరెక్ట్గా ఉండుంటే ఎక్కడా కూడా ఏ రకమైన అవినీతి అక్రమాలు లేకుండా ఉంటే భారతదేశం ప్రపంచంలోనే నెంబర్ 1 దేశంగా ఉంటుంది. ఇప్పుడున్న నల్ల డబ్బు తీసుకొచ్చి పెడితే అమెరికాని మించిపోదు. అమెరికా బొచ్చు అమెరికా. అక్కడ పని పాట తినేసి బాగానే అక్కడ పని చేయడానికి ఇక్కడి నుంచి వేరే దేశాల నుంచి వెళ్తున్నారు జనాలు. సో అందువల్ల ఏంటంటే అది ఎందుకు భారతదేశం సిరి సంపద దేశం. సో ఎట్లా తెలుస్తున్నా అంటే వాళ్ళకు పట్టుకుపోయారు. గజనీగఢ్ మహమ్మద్ గారు పట్టుకుపోయారు. అయినప్పుడు కూడా కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ 200 సంవత్సరాల తర్వాత తైమూర్ అయినా కూడా వచ్చాడు. వాడు దోసేసుకొని ఆడు తీసుకెళ్ళిన సిరి సంపదలు చూస్తే భారతదేశం ఎంత ఐశ్వర్యవంతమని కానీ మనకు తెలుస్తుంది. అందువల్ల ఎప్పుడూ కూడా భారతదేశం పేద దేశం కాదు. ఉంది, డబ్బు ఉంది, కానీ తీయట్లేదు. రిచ్ పీపుల్ రిచ్ అయిపోతున్నారు, పూర్ పీపుల్ పూర్ అయిపోతున్నారు. ఎవరి అంబానీ ఒకప్పుడు వాళ్ళ నాన్నగారు పెట్రోల్ బంకులో పనిచేసుకుని గుమస్తా కదా, ఈరోజు ప్రపంచంలోనే కోటీశ్వరుడు అయిపోయి. సో అలా ఏంటి ఎట్లా దానికి ఒక మార్గం ఉంటుంది. వెరీ పెట్టి. సో ఇక్కడ మనం గమనిస్తాం భారతదేశం చాలా ఐశ్వర్యవంతమైన దేశం. వారసత్వరీత్యా వచ్చిన సిరి సంపదలు తప్ప ఢిల్లీ సుల్తాన్లు తమ పాలనా కాలంలో ఎట్టి నిర్దిష్టమైన ఆర్థిక విధానం అనుసరించలేదు. కానీ ఫిరోజ్ షా తుగ్లక్ వంటి సుల్తాన్లు నీటిపారుదల సౌకర్యాలను కల్పించారు. ఏమైనా ఈ యుగమున అధికోత్పత్తి కానీ ఆర్థిక సమానత్వానికి కానీ వివిధ వర్గాల మధ్య ఆర్థిక న్యాయానికి కానీ పూజ్యం అంటే ఏమీ లేదు. ఇంతకు మూరు ఉన్నాయే, అలా కొనసాగిపోయే. ఇప్పుడు కొత్తగా ఇట్లా ఏం చేసింది ఏం లేదు. ఒక ఫిరోజ్ షా తుగ్లక్ గారు మాత్రమే కొన్ని సంస్కరణలు చేశాడు. ముఖ్యంగా నీటిపారుదల సౌకర్యాలు కల్పించి రోడ్లు అట్లాంటివన్నీ. దానిలో మనకు మొదలు చూసినప్పుడు వ్యవసాయం ఏ రకంగా ఢిల్లీ సుల్తానేట్ పాలనాక వ్యవసాయం ప్రజల ముఖ్య వృత్తి వ్యవసాయం. ప్రజల ముఖ్య వృత్తి వరి, గోధుమ, జొన్న మొదలగు పంటలను అనేక రకాలైన పండ్ల తోటలను పెంచారు. మహమ్మద్ బిన్ తుగ్లక్, ఫిరోజ్ షా తుగ్లక్ వ్యవసాయ అభివృద్ధికి అనేక చర్యలు తీసుకున్నారు. రైతులు తమ పంటలో 1/3 వంతు లేక 1/5 వంతు పన్నుగా చెల్లించారు. భూమిశిస్తుగా చెల్లించారు. 1/3 వంతు లేకపోతే 1/2 వంతు అలా 1/5 వంతు. మొదట్లో బానిస సంవత్సర కాలంలో 1/5 వంతు. ఓకే. నెక్స్ట్ పరిశ్రమలు ప్రభుత్వ ప్రైవేటు రంగాలు ఏందో అంటారు. పరిశ్రమలు ప్రభుత్వ ప్రైవేటు రంగాలు ఏందో అంటారు. ప్రభుత్వము ప్రభు వర్గమునకు అవసరమైన వస్తువులను అనగా బంగారపు, వెండి వస్తువులు, సిల్క్ మొదలైనవి ఉత్పత్తి చేయుటకు కార్ఖానాలను స్థాపించారు. కార్ఖానాలు అంటే చిన్న కుటీర పరిశ్రమలు అన్నమాట. కార్ఖానా అంటారు. కొంచెం 5-6 కలిసి పనిచేసేదాన్ని కార్ఖానా అంటారు అన్నమాట. అర్థమైందా? ఒక పెద్ద కర్మాగారం, ఫ్యాక్టరీ, పరిశ్రమ అంటారు. కుటీర పరిశ్రమ అని అంటారు అక్కడ కార్ఖానా. ప్రైవేట్ రంగంలో అద్దకపు పరిశ్రమ, నూలు పరిశ్రమ, పంచదార పరిశ్రమ, లోహ పరిశ్రమ, కాగితపు పరిశ్రమ మొదలగు పరిశ్రమలు నెలకొల్పారు. ఈ పరిశ్రమలకు గిళ్ళు రుణం ఇచ్చేది. గిళ్ళు అంటే శ్రేణి అనమాట. వీళ్ళందరూ గిల్లులు అంటే చెప్తున్నారు. ఈ పరిశ్రమ గిల్లు అంటే లైక్ యాజ్ ఎ బ్యాంక్ అనమాట. అంటే ఇప్పుడు చూడండి, మనకి డ్వాక్రా సంఘాలు అన్న ఏం పీకుతున్నారు, ఏం చేస్తున్నారు? 10 మంది కలిసి సంఘంగా ఏర్పడుతున్నారు. ఆ సంఘంగా ఏర్పడుతున్న మొదట్లో ఏం చేసేవారంటే వీళ్ళంతా తెలిసినంతవరకు ఆ 10 మంది కలిపి బ్యాంకులో పొదుపు చేసుకునేవారు. బ్యాంకులో పొదుపు చేసి
ఆ పొదుపు చేసిన దాంట్లో ఎవరైనా 10 మందిలో ఎవరైనా పేదరికంగా ఉండి లేకపోతే డబ్బులు లేవనుకోండి, ఆ డబ్బుని ఏం చేసేవారంటే ఆ 10 మందిలో ఎవరైతే కావాలో అవసరమో ఒకరికి అప్పిచ్చేవారు అనమాట. దాని మీద ఎంతో నామకాహ వడ్డీ తీసుకునేవారు. అసలు వడ్డీ కలిపి మళ్ళీ బ్యాంకులో వేసేసేవారు. అంటే దానివల్ల ఏంటంటే ఒక ఇన్కమ్ జనరేట్ అవుతుంది. అలాగే ఇక్కడ గిల్డ్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక పరిశ్రమ ఉందనుకోండి, ఉదాహరణకి కాగితం పరిశ్రమ ఉంది. ఆ పరిశ్రమలో 10 మంది చదువుతారు. ఆ 10 మంది ఏం చేస్తారంటే సంఘంగా ఏర్పడతారు. అలాంటి కాగితం పరిశ్రమలో ఎంతమంది ఉన్నారో అందరూ సంఘంగా. ఒకవేళ ఎవరిదో ఒకరితో నష్టం వచ్చిందనుకోండి, అప్పుడు వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఇది కొంత రుణం ఇస్తారు. అదనమాట గిల్డ్ అంటే, పరిశ్రమలకి గిల్డ్. పెద్ద మొత్తం రుణంపై 10%, చిన్న మొత్తం రుణంపై 20% వడ్డీ కూడా వస్తుంది. చెప్పాను కదా, 10% అంటే 80 పైసలు సుమారుగా. విదేశాలకు ఎగుమతి చేయడానికి నాణ్యమైన బట్టలు తయారు చేయ పరిశ్రమలు, విదేశాలకు ఎగుమతి చేయడానికి నాణ్యమైన బట్టలను తయారు చేయ పరిశ్రమ బెంగాల్, గుజరాత్లో ఏందో, బెంగాల్లోను గుజరాత్. ఇక 4వదిగా మనం చూసినప్పుడు వర్తక వ్యాపారాలు. ఢిల్లీ సుల్తానేట్ కాలంలో ఆర్థిక స్థితిగతుల్లో వర్తక వ్యాపారం, ఎందుకంటే మన ఆర్థిక వ్యవస్థను 3 భాగాలుగా వస్తాం. ఒకటి పరిశ్రమ, రెండోది వ్యవసాయం, మూడోది వర్తక వ్యాపారం. సరే అమ్మ, వర్తక వ్యాపారం గురించి ఢిల్లీ సుల్తానేట్ యుగంలో, భారతదేశానికి ఢిల్లీ సుల్తానేట్ యుగంలో భారతదేశానికి ఢిల్లీ సుల్తానేట్ యుగంలో ఐరోపా, మలయా ద్వీపకల్పం, చైనా, ఆఫ్ఘనిస్తాన్, టిబెట్, భూటాన్, పర్షియా మొదలగు విదేశాలతో వర్తక వ్యాపార సంబంధాలు విదేశీ వాణిజ్యం తుర్ష్కుల, అరబ్బుల చేతుల్లోనే ఉన్న గిల్డ్ సైతం, అంటే వర్తక సంఘాలు సైతం ఇందు ప్రముఖ పాత్ర వహించాయి. విదేశీ వ్యాపారం ఎవరి చేతుల్లో ఉండేది అంటే తుర్ష్కులు, అరబ్బుల చేతుల్లో ఉన్నప్పుడు కూడా గిల్లులు అంటే వర్తక సంఘాలు ఉండేది. విదేశాలకు వస్త్రాలు, నీలిమందు, నల్లమందు, నూలు బట్టలు ఎగుమతి చేస్తారు విదేశాలు. దిగుమతుల్లో ముఖ్యమైనవి ఏంటంటే, ఎగుమతులు ఏంటంటే వస్త్రాలు, నీలిమందు, నల్లమందు, నూలు బట్టలు. దిగుమతుల్లో ముఖ్యమైన ఏంటంటే యుద్ధాశ్వాలు, విలాస వస్తువులు మొదలైనవి. యుద్ధాశ్వాలు, విలాస వస్తువులు. ప్రముఖమైన రేవు పట్టణాలు ఏంటంటే బరుకచ్చము, బ్రోచ్ అనమాట, పశ్చిమ తీరంలో, కాలికట్. ఈ 2 ప్రముఖమైన వర్తక కేంద్రాల. ఇబెన్ బటోటా రాతల ప్రకారం ప్రముఖ చరిత్రకారులైన సమకాలీన, అంటే ఆ కాలానికి చెందిన ప్రముఖ చరిత్రకారులు ఇబెన్ బటోటా రాతల ప్రకారం, క్రీస్తు శకం 1388 నాటికి, దేశం కూడా ఆర్థిక అభివృద్ధి సాధించింది. అంటే సుమారు, కానీ తైమూర్ దండయాత్రతో ఈ ఆర్థిక అభివృద్ధి క్షీణింపసాగింది. దీంతో తైమూర్ దండయాత్రతో మొత్తం కొలాప్స్ అయిపోయింది. నెక్స్ట్, జీవన ప్రమాణం. ఏ రకమైన జీవన ప్రమాణం? భారతీయ నాటి ప్రజల జీవన ప్రమాణం ఏ విధంగా ఉందనంటే చెప్పడానికి కష్టం, చాలా దౌర్భాగ్యం ఉంది. కానీ వస్తువులు చౌకగానే లభించాయి. అలావుద్దీన్ ఖిల్జీ మార్కెట్ ధరల అదుపులో నుంచి వస్తువులను అతి చౌకగా ప్రజలకు లభ్యమగుడు చేయటానికి
నాటికి నేటికి ఒక అద్భుతమైన విషయం. సో ఒక అలావుద్దీన్ ఖిల్జీ మాత్రం. సో అందువల్ల ఏంటంటే ఇక్కడ ఇలా సో లాస్ట్లో ముగింపులో మనం చూసినప్పుడు ఏంటి దీని యొక్క కంక్లూజన్, ఢిల్లీ సుల్తానేట్ కాలం అంటే సాంఘిక ఏమైనా నాడు ఆర్థిక న్యాయం లేదంత విశుద్ధమవుతుంది. ఆర్థికంగా న్యాయము, ఎందుకంటే ప్రజలు ఉన్నతమైన వాళ్ళు ఉన్నతంగా వెళ్ళిపోతున్నారు, లేని వాళ్ళు లేనిగట్టని మిగిలిపోతున్నారు. దెర్ ఇస్ నో ఎకనామికల్ ఈక్వాలిటీ. అది ఎప్పటికీ రాదనుకోండి, ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. అది జరగటం అనేది ప్రపంచం కళ. అందువల్ల ఎవరు చెప్పినా సరే కానీ ఇట్స్ అన్ ఈక్వాలిటీ పొలిటికల్ బట్ నాట్ ఎకనామికల్. రాజకీయ సమానత్వం తీసుకురావడం జరుగుతుందేమో కానీ ఆర్థిక సమానత్వం రాదు. పెట్టుబడిదారీ వ్యవస్థ ఉన్నంతకాలం దేశం ప్రపంచమంతా కమ్యూనిజం అయితే తప్ప అది అవనవరెల్లో ఈ పారిశ్రామికవేత్తలు, యాజమాన్య వర్గాలు. అందువల్ల ఏంటంటే ఆనాడు ఏనాడు కూడా ఆర్థిక న్యాయత్వం, ఆర్థిక న్యాయం అనేది ఎక్కడా కూడా మనకు కనపడుతుంది. మనం ఊహించుకుంటాం కూడా హాస్యాస్పదంగానే ఉంటుంది. ఒక వంక ప్రభు వరకు విలాస జీవితంలో మునిగి తేలుతుంటే మరో వంక సామాన్య ప్రజలకు దుర్భరమైన జీవితం అనిపిస్తుంది. పన్నుల భారంతో నివసించే ప్రజలు అనేక క్షామాలకు గురయ్యారు. కనుకనే అమీర్ ఖుస్రో అనే చరిత్రకారుడు ఏమంటాడంటే, ప్రముఖమైన ఆనాటి కాలపు అమీర్ ఖుస్రో అనే చరిత్రకారుడు ఏమంటాడంటే, రాజమగుటములోని ప్రతి రత్నము పేద రైతు కన్నీటి నుండి రాలి ఘనీభవించిన రక్తబిందువు అన్న మాటలు ఎంతో సత్యం. అంటే ఏంటంటే దాని అర్థం ఏంటంటే రాజమగుటంలో అంటే రాజకిరీటంలో ఉన్న ప్రతి రత్నం కూడా ఎలా వచ్చిందా ఆ రత్నం అంటేనంట, పేద రైతు కన్నీటి నుండి కన్నీటి బొట్టు రాలేదు కదా, కిందకి రాలినప్పుడు అది ఘనీభవించిందంట. ఘనీభవించిందంటే గడ్డకట్టుకుపోయిందంట. ఆ గడ్డకట్టుకుపోయిన రత్న బిందువు అని. అవి ఎర్రగా ఎందుకు మెరుస్తున్నాయి అంటే అతను వర్ణిస్తున్నాడు, అది రైతు రక్తం రానాయన, రైతు కన్నీటి రక్తం, అది దాన్ని నువ్వు అనుభవిస్తున్నావు. ఆ మాటలు ఎంతో సత్యం. అందువల్ల అమీర్ ఖుస్రో అనే చరిత్రకారుడు ఏమంటే ఢిల్లీ సుల్తానేట్ కాలంలో పేదలు పేదవాళ్ళగానే మిగిలిపోతున్నారు, ధనవంతులుగానే ఎదిగిపోతున్నారు. రాజు కిరీటంలో ఉన్న ప్రతి రత్నం ఎక్కడి నుంచి వచ్చింది అంటే రైతు కన్నీటి రక్తపు బిందువు అంటాడు. అలాగా ఎవర్ పెరల్ ఇన్ ద రాయల్ క్రౌన్ ఈస్ బట్ ద crystallized drop of blood fallen from the tearful eyes of the poor peasant. రైతు యొక్క కన్నీటి నుండి రాలి అది ఘనీభవించిన రక్తము అని అంటుంటారు. సో ఈ రకంగా మనకి ఢిల్లీ సుల్తాన్ల కాలం నాటి సాంఘిక ఆర్థిక పరిస్థితులు. సో దీని అంతటిని ఒకసారి జాగ్రత్తగా గమనించాల్సి వెరీ ఇంపార్టెంట్. మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతుంటాడు, ఒకసారి నోట్స్ ప్రిపేర్ చేసుకోండి.